నియోజకవర్గం గాండ్లపెంట మండలం హమాలీకొండ యాత్రలో ఈ రోజు గాండ్లపెంట మండలం 4 రోడ్ల కూడలిలో అంబేద్కర్ బొమ్మకు పూలమాలలు వేసి సుప్రీంకోర్టు 7 మంది జడ్జీల నేతృత్వంలో ఇచ్చిన తీర్పు దాదాపు 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితమన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన గుడిసా దేవానంద్ మాట్లాడుతూ మాదిగలు 30 సంవత్సరాల పోరాటానికి ఆ రోజు ఆ ఫలితం లభించిందని, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప్రకటించి అప్పటి రామచంద్రన్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ కమిటీని రద్దు చేసిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్పు రావడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో అగ్రవర్ణ కులాల వారికి కూడా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేస్తామని, సమాజంలో అన్ని కులాల వారికి సహాయ సహకారాలు అందిస్తామని నరేంద్ర మోదీ తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాతాజీ కొండయ్య, మేకల నరసింహులు, కటారుపల్ల చిరుళ్ల శ్రీరాములు, కనగాల రామకృష్ణ, బండి ఆంజనేయులు, గోపాల్ నాయక్, కృష్ణా నాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సంబంధించిన అనేక లక్షలాది మంది, కోట్ల మంది ఈరోజు ఈ రిజర్వేషన్లు లబ్ధి పొందలేక ఈరోజు దాదాపు 76 సంవత్సరాల నుంచి ఇసిరేసిన వర్గీకరణ అంశాన్ని ఈ రోజుకి అందిపుచ్చుకోలేని స్థితిలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు తమిళనాడులో జనార్దన్ కమిషన్ అని, అదేవిధంగా కర్ణాటకలో సదాశివ కమిషన్ అని, మహారాష్ట్రలో లేహర్ కమిషన్ అని, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉషా మెహరన్ కమిషన్ అని, తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్న తర్వాత రామచంద్రరాజు గారి కమిషన్ అని, ఇట్లా ఆ కమిషన్లు వేసుకుంటూ కాలక్షేపణ చేసుకుంటూ గత 30 ఏళ్లుగా మాదిగలకి అన్యాయం జరుగుతున్న తీరుని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు కోర్టులకే పరిమితమైన ఈ అంశాన్ని ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జీల యొక్క తీర్పుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఫుల్ స్టాప్ పడడం శుభసూచిక. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ దేశమంతా వివిధ రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం, ఈరోజు ఎవరైతే ఏ కులంలో అయినా సరే, అది బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఏ కులమైనా సరే ఆర్థికంగా దిగువ ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చే ఒక ఆలోచనతో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా హర్షణీయం. ఈరోజు అనేక కులాల్లో, అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బలిజలు ఉన్నారు, అనేక కులాలు ఆర్థికంగా దిగువ ఉన్నారు. అదేవిధంగా బీసీల్లో కూడా ఇంకా ఆర్థికంగా దిగువ ఉండే అనేక కులాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్లుగా రజకులు కానివ్వండి, అదేవిధంగా వడ్రంగి చేసేవాళ్ళు కానీ, రాయి కొట్టేవాళ్ళు కానీ, ఇలాంటి కూలీనాలు చేసేవాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం లేకుండా అనేక ఇబ్బందులు గురవుతున్న ఆ కులాలు ఇంకా కిందన ఉన్నాయి. ఈ రోజు కూడా కొంతమంది శాసనసభల్లో అడుగుపెట్టని కులాలు ఈరోజు బీసీల్లోనో ఓసీల్లోనో ఉన్నారు. ఈరోజు ఎస్టీల్లో అయితే ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే స్థానం కూడా లేదు, ఎమ్మెల్సీ స్థానం కూడా లేదు. లంబాడీలు కావచ్చు, సుగాలీలు కావచ్చు, దాంట్లో కూడా దాదాపు 34 కులాలు ఉన్నాయి ఎస్టీల్లో. ఈరోజు చట్టసభల్లో వాళ్ళు ప్రవేశం లేదు. మరి అలాంటి కులాలను కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చాల్సిన బాధ్యత ఈ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీన్ని చాకచక్యంగా ఎక్కడ ఏ కులానికి ఏ వ్యక్తికి ఇబ్బంది లేకోకుండా ఈరోజు ఏదైతే జటిలమైన సమస్య జమ్మూ కాశ్మీర్ లాంటి 370 యాక్ట్ని అదేవిధంగా ఈరోజు సాదాసీదా చేయడం, దాని తర్వాత తలాక్ అనే అంశాన్ని కూడా ఈరోజు మహిళలు పడుతున్న ఇబ్బందిని ఈరోజు సులువుగా ఈరోజు కోర్టు పరిధిలోకి తీసుకురావడం, అదేవిధంగా అనేక అంశాలు ఇలాంటివి. అయోధ్య లాంటి సంఘటన దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈరోజు అయోధ్య రాముని యొక్క సమస్యని బాగా జటిలమైన సమస్య, ఎక్కడికక్కడ మత కల్లోలు జరిగే సందర్భంలో సున్నితమైన అంశాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన యొక్క నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు చాకచక్యంగా ఆయన యొక్క పనితీరుకి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు చక్కటి మార్గాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు అయోధ్య లాంటి పెద్ద సమస్యని ఈరోజు పరిష్కరించడం, ఈరోజు అక్కడ మందిరాన్ని కూడా నిర్మించడం,
ఇలాంటివి అనేక అంశాలు మనం చూస్తున్నాం. ఒకటి జమ్మూ కాశ్మీర్ లాంటిది, ఒకటి అయోధ్యది, ఒకటి తలక్ లాంటిది. మరి ఈరోజు ఈ వెనకబడిన కులాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఆర్థికంగా ఎవరైతే దిగబడి ఉన్నారో కమ్మ, రెడ్డి, బల్జ, బోయ ఇలాంటి కులాలు కూడా ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం లేని కులాలను కూడా ఈరోజు పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని గారు ఈరోజు కంకణం కట్టుకునే తీరును మేము గమనించాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం దాదాపు 23 మంది ప్రాణత్యాగం చేసిన మాదిగలకి ఈ సందర్భంగా నేను ఈ యొక్క విజయం వాళ్ళదే అని చెప్పి తెలియజేస్తూ దీంట్లో నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు మందకృష్ణ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కాలుకి గజ్జి కట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగి వర్గీకరణ అంశం తప్ప మాకు ఏది ముఖ్యం కాదని చెప్పి దేశానికి తెలియజేయడం, దేశ ప్రధాని ఒక వేదిక మీద దాదాపు 15 లక్షల మంది కలిపి ఆ వేదిక మీద మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిపించడం, వాళ్ళతో ఆయన మాట ఇవ్వడం, నేను మీ అన్నగా ఉంటాను, మీకు అండగా ఉంటాను, ఖచ్చితంగా వర్గీకరణకి సహాయం చేస్తానని చెప్పి ఏదైతే నవంబర్ 11వ తేదీ మన లాస్ట్ 2024